నర్సరీ విగ్రహాలు మట్టి ప్రతిమలు అవి చూసుకుని వచ్చేస్తా. వినాయక చవితి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం ఆధ్వర్యంలో మా అధ్యక్షులు రామలింగేశ్వరరావు గారు, సూర్యనారాయణ గారు, ఉమాశంకర్ నాయుడు గారు, దాట్ల రాజు గారు ఆధ్వర్యంలో, అలాగే వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కొండిశెట్టి రామబ్రహ్మయ్య గారు, రాము గారు ఈ విగ్రహాలు పర్యావరణాన్ని పరిరక్షించే దాంట్లో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహాలని వాడాలి, మట్టి విగ్రహాలు వాడటం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షిస్తాం, అది ప్రజలకు మేలు జరుగుతుంది. అలాగే ఇది నిమజ్జనం చేసిన తర్వాత గోదావరిలో కలవటం ద్వారా కూడా ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి ఇతర ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో రంగులతో కూడినటువంటి మల్టీ కలర్స్తో కూడినటువంటి విగ్రహాలు వాడటం వల్ల అవి పర్యావరణానికి చాలా హానికరం చేస్తాయి. ప్రజల అవేర్నెస్ తీసుకురావడం కోసం, అదేవిధంగా మట్టి విగ్రహాలను వాడటం ద్వారా ఈ ప్రపంచాన్ని, దేశాన్ని, మానవ మనుగడని కాపాడేదాని కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం ఆధ్వర్యంలో మా రాము గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మట్టి విగ్రహాలని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా భవిష్యత్తులో భావితరాలు మంచిగా ఉండాలంటే భవిష్యత్తు తరాలు కూడా మట్టి విగ్రహాలని పూజించాలని, ఆరాధించాలని లయన్స్ క్లబ్ భద్రాచలంగా కోరుతున్నాం. భద్రాచలం ఆధ్వర్యంలో మన కొండిశెట్టి రాము గారు విగ్రహాల ఆవిష్కరణ జరుగుతుంది. అందరూ వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.